marriage, marriage in Bible, marriage boundaries. ఓకే. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకు 22 మినిట్స్ ఉన్నాయి. ఐల్ జస్ట్ ట్రై టు క్లోజ్. అదర్‌వైజ్ ఒక 5 మినిట్స్ అటు ఇటు. ఓకే. ఫస్ట్ పాయింట్ మీరు ఎక్కడికెళ్తారంటే జెనసిస్ ఆహ్, జెనసిస్ 2:22-24. దెన్ ద లా. సో ఇది ఫస్ట్. ఇప్పుడు ఇది ఏంది నేను దీంట్లో ఏం చెప్తున్నా అంటే మ్యారేజ్ అనేది దేవుని ప్రణాళిక ఏంటి ఫస్ట్ థింగ్. మ్యారేజ్ ఎవరి మధ్యలో ఏ రకంగా వివాహం జరగాలి, తర్వాత ఎవరు ఎవరిని చేసుకోవాలి, తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏ రకంగా ఉండాలి, పెళ్లి చేసుకొని వారు ఏ రకంగా ఉండాలి, విడోస్ ఏ రకంగా ఉండాలి అని నేను చాలా క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ 20 మినిట్స్ ఆర్ మేబీ ఫ్యూ మినిట్స్ హియర్ అండ్ దర్. సో లెట్ us see. Then the Lord God made a woman from the rib he had taken out of the man, and he brought her to the man. Then the man said, "This is now bone of my bones and the flesh of my bones, flesh of my flesh. She shall be called woman, and she was taken out of me. That is why man leaves his father and mother and is united to his wife, and they shall become one flesh." సో ఇంకొక స్క్రిప్చర్ కూడా చూపిస్తాను. Matthew 19:6-8. For they no longer two, but one flesh. So therefore, what God has joined together, let not man separate. సో అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఫస్ట్ పాయింట్, మ్యారేజ్ అనేది ఎక్కడనో స్టార్ట్ కాలేదండి. మ్యారేజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆదమవ్వ దగ్గరనే స్టార్ట్ అయింది. ఓకే. చాలామంది నాదొక వీడియో ఉంది దీంట్లో ఈ మ్యారేజ్ అన్న కాంటెక్స్లో. రంజిత్ ఓఫీర్ ఏమన్నాడు తెలుసా? మ్యారేజ్ అట పాత నిబంధనలు లేదట, ఈ మధ్యనే మొదలైందట. ఆ డప్పులు వాయిద్యాలు అంటే ఆయన దృష్టిలో పెళ్లి అంటే డప్పులు, పార్టీలు, తిండి అన్న కాంటెక్స్లో అన్నట్టు తను మాట్లాడాడు. పెళ్లి పాత నిబంధనలు ఎక్కడుందండి? అబ్రహాం అప్పుడు ఎక్కడుంది? నోవా అప్పుడు ఎక్కడుంది? రెబెకా అప్పుడు ఎక్కడుంది? యాకోబ్ అప్పుడు ఎక్కడుంది? అదంతా ఈ మధ్యలో వచ్చిందని బోధించిండు. ఎంత రాంగ్ చూడండి. ఇక్కడ హస్బెండ్ వైఫ్ దేన్నంటారండి? ఇక్కడ జెనసిస్ 2లోనే వైఫ్ని ఆడమ్ రిబ్లో నుండి తీసిన తర్వాత అక్కడ ఏమంటున్నాడు? హస్బెండ్ అండ్ వైఫ్ అన్నాడు. హస్బెండ్ అండ్ వైఫ్ పెళ్లి చేసుకుంటేనే అంటారండి, పెళ్లి చేసుకోకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ అనరు. పాయింట్ నెంబర్ 1. సో మ్యారేజ్ అనేది దేవుడు ఎక్కడ స్థాపించిండు? జెనసిస్ 2లోనే స్టార్ట్ చేశాడు. ఆడమ్ అండ్ ఈవ్ మధ్యలోనే స్టార్ట్ చేశాడు. ఇంకొక పాయింట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, కానీ అసలు పాపం ఎక్కడొచ్చిందండి? మ్యారేజ్లోనే వచ్చింది, ఆదామవ్వ మధ్యలో. అందుకే మ్యారేజ్లో ఇవన్నీ స్ట్రగుల్స్. సిన్ ఎంటర్డ్ ఇన్ టు ద మ్యారేజ్ ఫస్ట్ బిట్వీన్ ఆడమ్ అండ్ ఈవ్. ఓకే. సో సో ఇంకా ఇంకోటి ఏమంటున్నాడంటే దేవుడు వీళ్ళిద్దరిని సృష్టించిన తర్వాత వీళ్ళకు ఇద్దరికి రెండు శరీరాలు ఉన్నంత మాత్రాన, రెండు ఆత్మలు ఉన్నంత మాత్రాన దేవుడు వాళ్ళను చూసేది వన్ ఫ్లెష్. అంటే సోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇటర్నల్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రక్షణ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండుగా చూస్తాడు. కానీ శరీరానుసారంగా వైఫ్ని ఆదాము రిబ్లో నుండి తీశాడు కాబట్టి దేవుడు చూసేది వన్ ఫ్లెష్. ఇది నేను చెప్పట్లేదు, జెనసిస్ 2లో చెప్తుంది, మాథ్యూ 19లో జీసస్ కూడా అదే చెప్పిండు. సో both are united to form one flesh. So when God sees as one flesh. ఓకే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే వైఫ్కి హస్బెండ్కి ఇది అర్థం కాదు. సో ఇది అర్థం కాక ఏమవుతుందంటే మ్యారేజ్లో ఒకళ్ళకొకళ్ళు రోప్ ఇటు లాగుతారు, అటు లాగుతారు, ఇటు లాగుతారు, అటు లాగుతారు, కంట్రోల్ తీసుకొనికి. ఫ్యామిలీ లైఫ్ నా కంట్రోల్లో ఉండాలి, నా కంట్రోల్లో ఉండాలి అని చెప్పేసి కొట్లాడుకుంటా ఏం చేస్తారంటే లైఫ్ని మెస్ చేసేస్తారు. ఓకే. సో అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే దేవుడు మనను సృష్టించినప్పుడు మన సృష్టికర్త మనని ఏ రకంగా చూస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. ఏ రకంగా చూస్తున్నాడు? ఇద్దరిని కలిపి ఒకటే జంట, వన్ ఫ్లెష్ అని అంటున్నాడు. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్, దేవుడు జతపరిస్తే ఎవరు, ఇక్కడ ఏమిందంటే జెనసిస్ 2లోనే చూసాం, మాథ్యూస్లో కూడా చూసాం. వెన్ గాడ్ హ్యాస్ యునైటెడ్,
హూ కెన్ సెపరేట్ దెమ్. అంటే దాని అర్థం ఏంది అంటే దేవుడు ఏర్పరిచిండు అన్నట్టు. ఒక పెళ్లి జరిగింది అంటే ఒక మేల్‌కి, ఒక ఫిమేల్‌కి పెళ్లి జరిగింది అంటే అది దేవుడు ఏర్పాటు చేసింది. దేవుని ప్రణాళిక అది. దేవుడు వాళ్ళిద్దరిని జతపరిచిండు. వాళ్ళిద్దరూ వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ విల్‌లో, వాళ్ళ ప్రేమలో, ఆహ్, వాళ్ళ యూనిటీలో, వాళ్ళ పీస్‌లో ప్రతి దాంట్లో వాళ్ళు ఒకరిగా ఆలోచించాలి. బట్ ప్రాబ్లమ్ ఏందంటే ఇద్దరి ఆలోచన డిఫరెంట్ ఉంటది కాబట్టే కాంట్రడిక్షన్. బట్ వెన్ గాడ్ సీస్ both and husband and wife as one, so we should think as one united, one love, one peace, one joy, one happiness, both husband and wife together. One will, not separate wills. I want to be like this, you want to be like this. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నీ డబ్బులు నువ్వు పెట్టుకో, నేను ఉద్యోగం చేస్తున్నా, నా డబ్బులు నేను పెట్టుకుంటా. ఇది నీ డబ్బులు, ఇది నా డబ్బులు, ఇది నీ ఇల్లు, ఇది నా ఇల్లు. ఎవ్రీథింగ్ సెపరేటెడ్. That is the sad state of the understanding of Christian marriages today. ఓకే. సో దేవుడు ఈ మ్యారేజ్ని ఏ రకంగా చూస్తాడు అంటే ఎఫెషియన్స్ 5 చూద్దాం. ఎఫెషియన్స్ 5, లెట్ మీ షేర్ ద స్క్రీన్. సారీ. ఎఫెషియన్స్ 5లో చూస్తే ఫర్ దిస్ రీజన్ వర్స్ 32 చూడండి. This is a profound mystery, but I am talking about Christ and the church. However, each one of you must love his wife as he loves himself, and the wife must respect her husband. అంటే ఏమంటున్నాడు అంటే బేసిక్గా ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే మ్యారేజ్ అనేది మిస్టీరియస్ అని చెప్తున్నాడు. మ్యారేజ్ అనేది మిస్టరీ. మిస్టరీ దేన్ని అంటారండి? డ్యూటీరానమీ 29:29 ఏముంటుందంటే మిస్టీరియస్ థింగ్స్ బిలాంగ్స్ టు గాడ్. ఓకే. సో ఈ మ్యారేజ్ అనేది మిస్టరీ. ఫ్యూచర్లో సంఘంకి యేసుక్రీస్తు జరగబోయే వివాహం అనేది ఎలా ఉంటుందో మానవుడికి తెలియదు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ మ్యారేజ్, ఆ రిలేషన్షిప్ యేసుక్రీస్తుకి సంఘానికి ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఈ భూ ప్రపంచంలో సింబాలిజంలో ఏం చేశారంటే ఆడ మొగ అని సృష్టించి ఆడకి మొగకి పెండ్లి అనేది సృష్టించాడు. అంటే దేవుని యొక్క ఆలోచనలో మ్యారేజ్ ఈజ్ స్పిరిచువల్, నాట్ వరల్డ్లీ, నాట్ ఫిజికల్. దట్ ఈస్ సెకండరీ. ఫస్ట్ పాయింట్, గాడ్ హాజ్ యునైటెడ్ అండ్ మేడ్ దెమ్ టుగెదర్ అంటే ఫర్ స్పిరిచువల్ రిలెమ్, ఫర్ స్పిరిచువల్ పర్పస్. ఓకే. తర్వాత నా సెకండ్ ఆర్గ్యుమెంట్ ఎఫెషియన్స్ 5:32. దిస్ ఈజ్ ఎ మిస్టరీ. అక్కడ కాంటెక్స్ట్ అనేది ఎఫెషియన్స్ 5 మీరు చూస్తే హస్బెండ్ అండ్ వైఫ్ కాంటెక్స్ట్ ఈజ్ మ్యారేజ్. ఆ కాంటెక్స్ట్ మ్యారేజ్ అని చెప్పుకుంటూ సడన్లీ ఏమంటున్నాడంటే ఇది మిస్టరీ. అంటే మ్యారేజ్ ఈజ్ మిస్టరీ. ఈ మిస్టరీ ఈజ్ రిలేటెడ్ టు జీసస్ క్రైస్ట్ అండ్ ద చర్చ్. అంటే ఈ మ్యారేజ్ భూప్రపంచంలో ఉన్న మ్యారేజ్ అనేది ఫ్యూచర్ మ్యారేజ్ జీసస్ క్రైస్ట్ అండ్ చర్చ్కి సంబంధించింది కాబట్టి దానికి సింబాలిజముగా ఈ భూప్రపంచంలో నేను సృష్టించిన ఇది మీకు అర్థం కావడానికి. అంటే ఏమర్థం కావడానికి అంటే జీసస్ క్రైస్ట్కి చర్చ్కి ఉన్న ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఎలాంటిదట అంటే ఒక హస్బెండ్కి వైఫ్కి ఎంత ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉంటుందంటే అది తల్లికి కొడుకుకు ఉండదు, తల్లికి కూతురికి కూడా ఉండదు. ఓకే. ద గ్రేటెస్ట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ హస్బెండ్ అండ్ వైఫ్, నాట్ మదర్ అండ్ చిల్డ్రన్. ఓకే. the the sexual relationship of the intimacy between husband and wife is the most intimate relationship in the creation of God, which is male and female. అందుకే దేవుడు ఏంటి అంటే హస్బెండ్ అండ్ వైఫ్ని యునైట్ చేశాడు కాబట్టి దీన్ని చాలా స్పిరిచువల్గా ఆలోచిస్తాడు. సో అందుకే స్పిరిచువల్గా ఆలోచిస్తాడు కాబట్టి ఈ హస్బెండ్ వైఫ్ని వన్ ఫ్లెష్, వన్ బాడీ అని చెప్పి చూస్తాడు కాబట్టి డైవర్స్ గాడ్ డజంట్ యాక్సెప్ట్.
Because the moment divorce anangane, wife or husband, when they go and marry other person, it is one male, two female, or one female, two male shared the bed. So the intimacy is distorted. Can God have one Jesus, two church? No, it is one Jesus, one church. It is one male, one female. The intimate relationship of uh, sexual life between husband and wife. That is the reason God sees it very holy. ఓకే, నేను అది చూపిస్తాను మీకు. చూస్తా ఉంటే మీకు అర్థమవుతుంది ఇంకా. ఓకే, సో ద పాయింట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈస్ within the marriage it is holy, it is the most intimate relationship. So marriage is spiritual thing. Marriage is not worldly and physical thing, that is secondary, but marriage is spiritual thing. ఓకే, తర్వాత ఫస్ట్ కొరింథియన్స్ 6:16 లో ఏమంటాడంటే outside the marriage, when a male or female is associated with any other person outside the marriage with their respective spouse కాకుండా, వాళ్ళ భర్త కానీ వాళ్ళ భార్య కాకుండా అవుట్ సైడ్ ఎవరితో కలిసినా అది ప్రాస్టిట్యూట్తో కలిసినట్టు. అంటే యూ ఆర్ డీఫైలింగ్ ద స్పిరిచువల్ థింగ్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ విచ్ ఈస్ మేల్ అండ్ ఫీమేల్, ఆఫ్ ద ఇంటిమసీ ఆఫ్ ద రిలేషన్షిప్ విచ్ ఈస్ దేర్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్. మీరు చూడండి, నేను మీకు చూపిస్తాను. ఓకే, చెప్పడం కాదు. ఫస్ట్ కొరింథియన్స్ 6:16. లెట్ మీ షో స్క్రిప్చర్. Do you not know that he who unites himself unites, the original unite plan of God is husband and wife within the marriage, unites himself with a prostitute is one with her in her body. So originally God's creation law, husband and wife are one body, one flesh. The moment one person, one spouse is associated to other person, so a body, a one flesh, one unity, one intimate relationship is distorted. అది ఇరిగిపోయి ఒక ప్రాస్టిట్యూట్ శరీరంతో ఏకమైనట్టు. కాబట్టి అది ద టూ విల్ బికమ్ వన్ ఫ్లెష్ అనేది ఏ రకంగా అవుతుంది అనేది ఇక్కడ పాయింట్. ఓకే, తర్వాత basically let me come to the point again. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఈ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అనేది ఏ రకంగా ఉండాలి అనేది మనం చూద్దాం ఇప్పుడు మళ్ళీ. ఓకే, స్క్రిప్చర్ ఫస్ట్ పీటర్ 3, ఫస్ట్ పీటర్ 3, లెట్ మీ 6-8. ఓకే, లెట్ us see ఏముంది అక్కడ. Okay, like Sarah who obeyed Abraham and called her Lord, you are her daughter if you do what is right and do not give way to fear. అంటే బేసిక్గా ఏంటి అంటే వైఫ్స్ షుడ్ సీ దేర్ హస్బెండ్ యాజ్ లార్డ్. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే సారా అబ్రహాంని లార్డ్ అన్నది, LORD. మీరు ఒరిజినల్ గ్రీక్ లాంగ్వేజ్ చూస్తే the same Greek what is used for Jesus Christ, the same Lord is used by Sarah to Abraham. అంటే దాని అర్థం సారాకి అబ్రహాం దేవుడా అని అంటే ఆ రకంగా కాదు, కానీ ఆ రెవరెన్స్ అంటే సారా దేవుడికి ఎంత రెవరెన్స్, ఎంత రెస్పెక్ట్, ఎంత భయం అనేది యేసుక్రీస్తు పట్ల ఉంటుందో అలాంటి రెస్పెక్ట్ అబ్రహాంకి కూడా ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. ఓకే, సిమిలర్లీ సో అక్కడ ఇంపార్టెంట్ పాయింట్. కానీ ఇవాళ రేపు ఏంటి అసలు హస్బెండ్ అంటే దెర్ ఇస్ నో రెస్పెక్ట్. ద ప్రాబ్లమ్ ఇన్ ద మ్యారేజెస్, దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఈజ్ బికాస్
హస్బెండ్ వాంట్స్ రెస్పెక్ట్, హీ డజంట్ గెట్ రెస్పెక్ట్. వైఫ్స్ వాంట్స్ లవ్, అది చూపిస్తాను నేను ఇప్పుడు. హస్బెండ్స్ ఇన్ ద సేమ్ వే, బీ కన్సిడరేట్ టు యూ యాజ్ యూ లివ్ విత్ యువర్ వైఫ్స్ అండ్ ట్రీట్ దెమ్ విత్ రెస్పెక్ట్ యాజ్ ఎ వీకర్ పార్ట్నర్, యాజ్ ఎ లీగల్ heirs with you in the gracious gift of life so that your prayers are not hindered. అంటే ఏంటి అంటే, ఒకవేళ ఆ, భార్య భర్తల మధ్యలో సహవాసం అనేది మంచిగా లేకపోతే మీ ప్రేయర్స్ అనేది హిండర్ అవుతాయి. ఎందుకు? ఏమన్నా కాన్ఫ్లిక్ట్ లాగానే అలగడం, మాట్లాడకపోవడం, అట్లున్నప్పుడు ఏమైతుంది? ప్రేయర్స్ ఆర్ హిండర్డ్, యు ఆర్ డిస్టర్బ్డ్, యువర్ పీస్ ఇస్ గాన్. ఓకే. సో సో ద పాయింట్ ఇన్ సో ద పాయింట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈస్ husband should love their wives like how Christ loved. సో ఇది నేను మళ్ళీ ఎఫెషియన్స్లో తీసుకొచ్చి చూపిస్తాను నేను మీకు. లెట్ మీ షో ద స్క్రిప్చర్స్. ఇక్కడ ఉంటుంది ఎఫెషియన్స్ 5:25. హస్బెండ్స్ లవ్ యువర్ వైఫ్ just as Christ loved the church and gave himself up for her to make her holy, cleansing బై వాషింగ్ విత్ వాటర్ త్రూ ద వర్డ్. అంటే హస్బెండ్స్కి చెప్తున్నాడు పౌలు ఏంటి అంటే, యేసుక్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించి సంఘాన్ని శుద్ధీకరించి పవిత్రపరిచి వాక్యం ద్వారా తనకు ఏ రకంగా బ్లెమిష్, మచ్చ, దాగు, కలంకము ఏది లేకుండా యేసుక్రీస్తు సంఘాన్ని ఏ రకంగా ప్రిపేర్ చేసుకున్నాడో, in the same way husbands ought to love their wives as their own bodies. He who loves wife loves himself. అంటే ఇక్కడ 2 పాయింట్స్ చెప్తున్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, యేసుక్రీస్తు ఏ రకంగా సంఘాన్ని మచ్చ, దాగా, కలంకం ఏ రకంగా వాక్యము ద్వారా శుద్ధీకరించిండో, ఇన్ ద సేమ్ వే అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. హస్బెండ్స్ బాధ్యత వైఫ్ పట్ల ఏంటి అంటే, ఈ వాక్యానుసారంగా భార్యలను వాక్యానుసారంగా మార్చే బాధ్యత హస్బెండ్స్ మీద ఉంది అని కూడా మీనింగ్ వస్తుంది. నేను చెప్పట్లేదు. ఇన్ ద సేమ్ వే అంటే దాని మీనింగ్ ఏంటి? యేసుక్రీస్తు సంఘాన్ని ఏ రకంగా వాక్యం ద్వారా శుద్ధీకరించి తనకు 100% పర్ఫెక్ట్లా తయారు చేసుకున్నాడో, హస్బెండ్స్ కూడా ప్రేమించుకుంటూ తన శరీరాన్ని ఏ రకంగా ప్రేమిస్తాడో అదే రకంగా ప్రేమించుకుంటూ వాక్యములో భార్యని మార్చుకొని మచ్చ, దాగు, కలంకం లేకుండా ప్రిపేర్ చేసే బాధ్యత హస్బెండ్ది అనేది చెప్తున్నాడు. వర్స్ 28. 29. ఆఫ్టర్ ఆల్ no one ever hated their own body, but they feed and care for their body just as Christ does for the church. అంటే సంఘాన్ని ఏ రకంగా యేసుక్రీస్తు చూసుకుంటాడో అదే రకంగా హస్బెండ్స్ తన వైఫ్స్ని తన సొంత శరీరాన్ని ఎట్లా ప్రేమిస్తారో, ఆబ్వియస్లీ ఎట్లా ప్రేమిస్తారు, పొద్దున్న లేవగానే పౌడరు, పర్ఫ్యూము, మంచిగా టై, సూటు, బోటు ఏ రకంగా వేసుకుంటారో అదే రకంగా వైఫ్స్ని చూడాలి అని చెప్తున్నాడు. అట్ ది సేమ్ టైం వైఫ్కి ఏమన్నాడు పీటర్? ఏమన్నాడు? ద వే సారా గివ్స్ రెవరెన్స్ టు అబ్రహాం యాజ్ గాడ్, దట్ సార్ట్ ఆఫ్ రెవరెన్స్ యూ నీడ్ టు గివ్ టు యువర్ హస్బెండ్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పినట్టు చూస్తున్నాం. ఓకే. తర్వాత ఇక్కడ మళ్ళీ ఫస్ట్ పీటర్లోనే ఏముంటుందంటే, ఎనీహౌ ఇది వేరే కాంటెక్స్లో నేను చెప్తాను. ఓకే. సో లెట్ us కమ్ టు 1 Corinthians 7 నౌ. చాలా 4 కండిషన్స్ ఉంటాయి. మేబీ 10 మినిట్స్ అవుతాయి, బట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. చూడండి మీరు, చాలా 10 మినిట్స్లో లెట్స్ క్లోజ్. 1 Corinthians chapter 7. ఐ థింక్ ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్. ఎస్. సో ఫస్ట్ ఏంటి అంటే, మీరు షాక్ అవుతారు. ఈ సీక్వెన్స్ దేవుని యొక్క ప్రణాళిక అనేది ఏంది అనేది నేను చాలా క్లియర్గా చెప్తాను. 1 Corinthians 7లో ఎవ్రీథింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, దేవుడు ఏమంటాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పెళ్లి చేసుకోవద్దు అంటాడు. దేవుని ప్రణాళిక అనేది పెళ్లి చేసుకోకూడదు ఫస్ట్.
ఏంటి బ్రదర్ ఏం చెప్తున్నారు మీరు, వాక్యం చూపియండి అని అంటే చూడండి వాక్యం. ఓకే, వర్స్ 1 Corinthians 7లో వర్స్ 7, వర్స్ 26, 27, 37 మనం చూద్దాం కలిసి. వర్స్ 7, ఐ విష్ దట్ ఆల్ ఆఫ్ యు వర్ యాజ్ ఐ యామ్. అంటే నేను ఏ రకంగా పెళ్లి చేసుకోకుండా ఉన్నానో అదే రకంగా మీరు కూడా పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది అన్నాడా? అన్నాడు. ఓకే, బట్ ఈచ్ ఆఫ్ యూ హ్యాస్ యువర్ ఓన్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. వన్ హ్యాస్ దిస్ గిఫ్ట్, ఎనదర్ హ్యాస్ హ్యాస్ దట్. అంటే ఆ, దేవుని యొక్క ప్రణాళికలో ఏంటి అంటే అసలు ప్రతి మానవుడు, మేల్ కానీ ఫీమేల్ కానీ అసలు పెళ్లి చేసుకోకుంటే బాగుంటుంది. కానీ కానీ ఇక్కడ ఒక గిఫ్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ గిఫ్ట్ పేరు ఏంటి అంటే గిఫ్ట్ ఆఫ్ సెలిబసీ. అంటే ఏంటి అంటే ఆ గిఫ్ట్ ఉన్నోళ్ళకి ఏమైందంటే టెంప్టేషన్స్ రావు, పెళ్లి టెంప్టేషన్స్, సెక్షువల్ టెంప్టేషన్స్ అనేది వాళ్ళకి రావు. సో ఆ గిఫ్ట్ అనేది ఉంటే, ఆ గిఫ్ట్ ఉన్నోళ్ళకి వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళకి ఆ గిఫ్ట్ ఉంది అని. సో అట్లా గిఫ్ట్ ఉన్నోళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండడం అనేది మంచిది. ఎందుకు మంచిది అంటే లెట్ us see 26, 27. నేను because of the present crisis I think that it is good for a man to remain as he is. ఓకే, తర్వాత 27లో కూడా ఆర్ యూ ప్లెజ్డ్ టు ఏ ఉమెన్, డు నాట్ సీక్ టు బి రిలీజ్డ్, ఆర్ యూ ఫ్రీ ఫ్రమ్ సచ్ ఎ కమిట్మెంట్, డు నాట్ లుక్ ఫర్ ఎ వైఫ్. అంటే బేసికలీ బోత్ మేల్కి ఫీమేల్ ఎవరైనా కానీ ఏమంటున్నాడంటే ఇట్ ఈస్ బెటర్ దట్ యూ డోంట్ గెట్ మ్యారీడ్. ఓకే, బట్ మళ్ళీ 8, 9 చూద్దాం. ఎందుకు అంటాడు అంటే, కానీ ఎవరు పెళ్లి చేసుకోకుండా అంటే ఆ సిలబసీ గిఫ్ట్ అనేది ఎవరికి ఉంటుందో ఆ గిఫ్ట్ ఉన్నోళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండడం అనేది మంచిది. ఎందుకు అనేది రీజన్ వర్స్ 37లో ఉంటుంది. బట్ ద మ్యాన్ హూ హ్యాస్ సెటిల్డ్ ద మ్యాటర్ ఇన్ హిస్ ఓన్ మైండ్, హూ ఇస్ అండర్ ద కంపల్షన్ బట్ హ్యాస్ కంట్రోల్ ఓవర్ ఓన్ హిల్ అండ్ హ్యాస్ మేడ్ అప్ హిస్ మైండ్ నాట్ టు మ్యారీ ద వర్జిన్, దిస్ మ్యాన్ ఆల్సో డస్ ద రైట్ థింగ్. సో అంటే పెళ్లి చే సిలబసీ అనే గిఫ్ట్ ఉండి ఎమోషన్స్ అనేది కంట్రోల్ చేసుకోగలిగితే అతను పెళ్లి చేసుకోకుండా ఉండడం అనేది మంచిది. అంటే సిలబసీ అనేది గిఫ్ట్ ఉందా లేదా అనేది మనకు తెలిసి ఉండాలి. ఓకే, సో తర్వాత 8, 9 వర్స్ 8, 9, 9 చూద్దాం. కన్ఫ్యూజ్ అవ్వకూడదు, నేను సమ్మరైజ్ చేస్తాను. నౌ టు ద అన్మ్యారీడ్ అండ్ టు ద విడో ఐ సే ఇట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్ టు స్టే అన్మ్యారీడ్, బట్ ఇఫ్ దే కెనాట్ కంట్రోల్ దెమ్సెల్వ్స్ దే షుడ్ మ్యారీ, ఫర్ ఇట్ ఈస్ బెటర్ టు మ్యారీ దాన్ టు బర్న్ విత్ ప్యాషన్స్. అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం అనేది మంచిది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. కానీ ఆ సిలబసీ గిఫ్ట్ అనేది మీకు ఉన్నప్పుడే. ఒకవేళ ఆ గిఫ్ట్ అనేది లేకుండా మీకు టెంప్టేషన్స్ అనేది ఉంటే మీరు పెళ్లి చేసుకోవడం అనేది బెటర్. ఒకవేళ టెంప్టేషన్స్ ఉంటే, ఒకవేళ మీరు పోయి అడల్టరీ చేస్తే అది పాపం అయిపోతుంది. కాబట్టి ఆ అడల్టరీ చేయకుండా మీరు పెళ్లి చేసుకొని ఒక భార్య ఒక భర్త అనేది ఉంటే ఆ మ్యారేజ్ అన్న బౌండరీలో మీరు ఆ సెక్షువల్ టెంప్టేషన్స్ అనేది సాటిస్ఫై చేసుకొని మీరు పాపం చేయకుండా ఉండొచ్చు. కాబట్టి పెళ్లి చేసుకోండి. అంటే ఫస్ట్ సిలబసీ గిఫ్ట్ ఉంటే పెళ్లి చేసుకోకండి, సిలబసీ గిఫ్ట్ లేకపోతే పెళ్లి చేసుకోండి అని చెప్తున్నాడు. ఓకే, ఎందుకంటాడంటే ఎ మ్యారీడ్ పర్సన్స్ ఇంట్రెస్ట్ ఆర్ డివైడెడ్ బిట్వీన్ గాడ్ అండ్ స్పౌజ్ అని ఉంటుంది. అది నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. ఓకే, చూడండి వర్స్ 32 నుండి 35 వరకు చూడండి. ఓకే, వర్స్ 32 to 35. I would like you to be free from concern. An unmarried man is conceited about the Lord's affairs, how he can please God. అంటే సిలబసీ గిఫ్ట్ ఉండి పెళ్లి చేసుకోకుండా ఉంటే
అతని ఆలోచన ఎప్పుడు ఏందట అంటే దేవుణ్ణి ఏ రకంగా నేను ప్లీజ్ చేయగలుగుతాను అని చెప్పి చూస్తాడు. అంటే 100% హిస్ ఫోకస్ ఈజ్ ఆన్ గాడ్. బట్ వర్స్ 33 చూడండి. బట్ ఎ మ్యారీడ్ మ్యాన్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ ద అఫైర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, హౌ హీ కెన్ ప్లీజ్ హిజ్ వైఫ్. చూసారా? అంటే అన్మ్యారీడ్ పర్సన్ ఏమో దేవుని ప్లీజ్ చేయడానికి చూస్తారట. మ్యారీడ్ పర్సన్ ఏమో వైఫ్ని ఏ రకంగా ప్లీజ్ చేయాలని చూస్తారట. అండ్ హిస్ ఇంట్రెస్ట్స్ ఆర్ డివైడెడ్. చూసారా? ఎన్ అన్మ్యారీడ్ ఉమెన్ ఆర్ వర్జిన్ ఈస్ కన్సర్న్డ్ about the affairs. Her aim is to be devoted to the Lord in both body and the spirit. వైఫ్ కూడా, ఆడవాళ్ళు కూడా సేమ్. అన్మ్యారీడ్ ఉమెన్ ఆర్ వర్జిన్ ఉమెన్ కూడా, హర్ ఫోకస్ విల్ బి టువర్డ్స్ గాడ్. బట్ ఎ మ్యారీడ్ ఉమెన్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ ద అఫైర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, హౌ షీ కెన్ ప్లీజ్ హర్ హస్బెండ్. ఐఎమ్ సేయింగ్ దిస్ ఫర్ యువర్ గుడ్. నీ మంచి గురించే చెప్తున్నా, పెళ్లి చేసుకోకు అని చెప్తున్నాడు మళ్ళీ చూడండి 35లో. ఐఎమ్ సేయింగ్ దిస్ ఫర్ యువర్ ఓన్ గుడ్, నాట్ టు రెస్ట్రిక్ట్ యూ. అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవద్దని నేను అనట్లే, బట్ దట్ యూ మైట్ లివ్ ఇన్ ఎ రైట్ వే ఇన్ అన్డివైడెడ్ డివోషన్ టు ద గాడ్. ఓకే. సో అంటే ఏమంటున్నాడు అంటే ఒక్క నిమిషం. చూసారు కదా ఏమంటున్నాడు చాలా క్లియర్గా. ఫస్ట్ ఏమంటున్నాడు అంటే కొంచెం సమ్మరైజ్ చేస్తా, ఇంకో 2 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమంటున్నాడు అంటే మేల్ ఆర్ ఫీమేల్ పెళ్లి చేసుకోకుండా ఉండడం అనేది బెటర్. ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉండడం బెటర్ అట అంటే, పెళ్లి చేసుకుంటే భర్తనేమో భార్యను ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తారట, భార్య భర్తను ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ పెళ్లి కాకుండా ఉంటే వీళ్ళు దేవుణ్ణి ప్లీజ్ చేయడానికి ప్రయత్నిస్తారు ప్రతి సమయం. వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ ఫోకస్, వాళ్ళ టైము, కమిట్మెంట్ మొత్తం గాడ్కే పెళ్లి చేసుకోకుండా ఉంటే. సెకండ్, కానీ సిలబసీ అనే గిఫ్ట్ అనేది మీకు ఉంటే మాత్రమే, సిలబసీ అనే గిఫ్ట్ మీకుంటే మీకు కంట్రోల్ చేసుకునే కెపాసిటీ అనేది దేవుడే ఇచ్చినట్టు మీకు. అది మీరు గ్రహించి మీకు అది తెలిసిపోతుంది కాబట్టి పెళ్లి చేసుకోకుండా ఉండాలి, మేల్ అయినా ఫీమేల్ అయినా. కానీ ఒకవేళ సిలబసీ గిఫ్ట్ అనేది మీకు లేకపోతే, మీరు ఆ ప్యాషన్స్, ఆ టెంప్టేషన్స్లో మీరు అడల్టరీ చేయకుండా పెళ్లి చేసుకొని మీ భార్యతో మీ భర్తతో ఉండి అడల్టరీలో పడకుండా పాపం చేయకుండా ఉంటారు అనేది పాయింట్. ఓకే. సో అది కాంటెక్స్ట్ ఈస్ ఫర్ అది కాంటెక్స్ట్ ఈస్ ఫర్ దిస్ థింగ్ మ్యారేజ్. నౌ ఇంకో కాంటెక్స్ట్. నౌ నెక్స్ట్ గో టు బోత్ మ్యారీడ్ ఏ రకంగా ఉండాలి అనేది నేను చెప్పాను ఇందాక ఎఫిషియన్స్ 5లో. హస్బెండ్ షుడ్ లవ్ ద వైఫ్, వైఫ్ షుడ్ గివ్ రెఫరెన్స్ టు హస్బెండ్, సో దట్ యూ డివోట్ టు ప్రేయర్స్ అండ్ యువర్ ప్రేయర్స్ ఆర్ నాట్ హిండర్డ్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాను నేను. తర్వాత ఇక మ్యారీడ్ వాళ్ళకి కూడా ఏమంటున్నాడంటే వర్స్ 28లో పెళ్లి చేసుకుంటే శ్రమలు కూడా వస్తాయి అని చెప్పి, పెళ్లి చేసుకుంటే శ్రమలు కూడా వస్తాయని వర్స్ 28లో చెప్తున్నాడు. Let me show you verse 28. But if you do marry, you have not sinned, and if a virgin marries, she has not sinned. అంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పెళ్లి చేసుకుంటే పాపం చేసినట్టు కాదు. బట్ దోస్ హూ మ్యారీ విల్ ఫేస్ మెనీ ట్రబుల్స్ ఇన్ దిస్ లైఫ్ అండ్ ఐ వాంట్ టు స్పేర్ యూ దిస్. చూసారా చాలా క్లియర్గా. ఇందాక కింద కూడా ఏమంటున్నాడు, నేను మీ మంచి గురించే చెప్తున్నా, మిమ్మల్ని పెళ్లి చేసుకోవద్దని నేను అనట్లే, మీ మంచి గురించే చెప్తున్నా. ఎందుకంటే మీ ఇంట్రెస్ట్ డివైడ్ అవుతుంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ డివైడ్ కాకుండా మీరు దేవుణ్ణి మేమపరిచేటట్టు నేను మీ మంచి గురించే చెప్తున్నా. పెళ్లి చేసుకుంటే చాలా కష్టాలు వస్తాయి, అది కూడా మీ మంచి గురించే చెప్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు. చాలా కష్టాలు వస్తాయి మీకు, మీకు ఆ కష్టాలు రాకుండా మిమ్మల్ని తప్పించడానికి నేను చెప్తున్నా అని చెప్తున్నాడు. అండ్ ఐ వాంట్ టు స్పేర్ యూ ఆఫ్ దిస్. వర్స్ 28. ఓకే. సో తర్వాత ఇది చాలా క్లియర్ అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు మనకి ఏమైందంటే అన్మ్యారీడ్ 3 విషయాలు మాట్లాడుకున్నాం. అన్మ్యారీడ్ ఏ రకంగా ఉండాలి, మ్యారీడ్ ఏ రకంగా ఉండాలి, తర్వాత సిలబసీ గిఫ్ట్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఏంటి అంటే మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఒక భర్త, ఒక ఇద్దరిలో ఒక ఫ్యామిలీ
బిలీవర్, ఇంకొక ఫ్యామిలీ అన్బిలీవర్. ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలి? ఓకే, వర్స్ 13 to 15 చూద్దాం. సేమ్ చాప్టర్ మొత్తం. 1 Corinthians 7 ఈస్ ద బైబుల్ ఫర్ మ్యారేజ్. ఓకే, ఏ వర్స్ అది? 13 to 15. And if a woman has a husband who is not a believer and he is willing to live with her, she must not divorce him. ఓకే, అంటే ఒక భర్త కానీ ఒక భార్య కానీ ఇద్దట్లో ఒకళ్ళు బిలీవర్ ఉండి ఆ బిలీవర్ సైడ్ నుండి డైవర్స్ ఇద్దామని అనుకోవద్దు. అంటే హస్బెండ్ బిలీవర్ ఉంటే, వైఫ్ అన్బిలీవర్ ఉంటే, అన్బిలీవర్ వైఫ్ని వదిలేద్దాం అనుకోకూడదు. ఎట్ ది సేమ్ టైం వైఫ్ బిలీవర్ ఉంటే, హస్బెండ్ అన్బిలీవర్ ఉంటే, వైఫ్ సైడ్ నుండి డైవర్స్ ఇస్తా అని అనుకోకూడదు. ఓకే, ఫర్ అన్ అన్బిలీవింగ్ హస్బెండ్ హ్యాస్ బిన్ సాంక్టిఫైడ్ త్రూ హిస్ వైఫ్ and the unbelieving wife has been sanctified through her husband, otherwise your children would be unclean. అంటే ఒకవేళ మన అయితే ఇది ఇది ఏ రకంగా అంటాడు అంటే, చాలా చాలా పవర్ఫుల్ రెఫరెన్స్ ఉంది ఇది. వన్ ఆఫ్ ది స్పౌజ్ అనేది అన్బిలీవర్ ఉంటే, ఇక్కడ 1 Peter 3:1 to 5లో చూద్దాం. అంటే ఎగ్జాంపుల్, ఒక సిచ్యువేషన్, ఇద్దట్లో ఒకళ్ళు బిలీవరు ఒకళ్ళు అన్బిలీవర్ ఉంటే, ఒక ఉదాహరణ తీసుకుందాము. ఒక అన్బిలీవర్ హస్బెండ్, బిలీవర్ వైఫ్ ఉంది అనుకుందాం. దానికి ఏమంటున్నాడో 1 Peterలో చూద్దాం. Wives, in the same way, submit yourself to your own husband, so that if any of them do not believe the word, అంటే husband is not believing the word, they may be won over without words by the behavior of their wives, when they see the purity and the reverence of your lives. Your beauty should not come from outward adornment such as elaborated hairstyle and the wearing of gold jewelry or fine clothes. Rather, it should be that of your inner self, the unfading beauty of gentle and quiet spirit, which is of great worth in God's sight. For this is the way holy women of the past, who put in their hope in God, used to adorn themselves. They submitted themselves to their own husbands. అంటే వైఫ్ బిలీవర్ ఉండి హస్బెండ్ అన్బిలీవర్ ఉంటే, ఒకవేళ సువార్త ద్వారా వాళ్ళు సువార్తను యాక్సెప్ట్ చేయకపోయినా, వాళ్ళు సువార్త చెప్పాలి, కానీ సువార్త ద్వారా వాళ్ళు వినడానికి రెడీగా లేకపోతే, మీ బిహేవియర్ని బట్టి, మీ జెంటల్ స్పిరిట్ని బట్టి, మీ క్వైట్ స్పిరిట్ని బట్టి, మీ బిహేవియర్ని బట్టి, మీరు బయట వేసుకునే డెకరేషన్ని బట్టి కాదు, మీ లోపల ఉన్న ఇన్నర్ బీయింగ్ యొక్క క్వాలిటీని బట్టి వాళ్ళు చూసి మారే రకంగా మీరు ప్రవర్తించాలి అన్న మీనింగ్. ఇక్కడ 1 Corinthians ద హస్బెండ్ విల్ బి సాంక్టిఫైడ్ త్రూ ద వైఫ్ అంటే త్రూ దిస్ వే. అక్కడ ఏమన్నాడు? దిస్ ఈజ్ ఏ గ్రేట్ ఇన్ గాడ్ సైట్ అన్నాడు. ఇది చాలా పెద్ద విషయం. అంటే వైఫ్ ఆ రకంగా ఉంటే చాలా పెద్ద విషయం. అంటే అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, కరుణించి వైఫ్ ఈ బిహేవియర్ని బట్టి ఏం చేస్తారంటే భర్తలో మార్పు తీసుకొచ్చి, కార్యం చేసి, శాంక్టిఫై చేసి, తనను రక్షణ మార్గంలోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలామంది ఏమంటారు, నేను అన్బిలీవర్ని పెళ్లి చేసుకొని నేను మార్చుకుంటాను. ఏంది మార్చుకునేది? రక్షణ నీ చేతిలో లేదు, రక్షణ దేవుని చేతిలో ఉంది. అది దేవుడు ఆ అన్బిలీవర్ యొక్క హృదయం మార్చే కెపాసిటీ అనేది దేవుని చేతిలో ఉంది, నీ చేతిలో ఏం లేదు. ఓకే, నువ్వు కేవలము ప్రార్థించి, నువ్వు దేవునికి మొరపెట్టి, దేవునికి కార్యం చేయని చెప్పాలి తప్ప, నేను మార్చుకుంటాను, నేను హిందువుని పెళ్ళి వేసుకుని నేను మార్చుకుంటాను అని చెప్పేది అంత రిడిక్లస్. ఓకే, ఎనీహౌ, సో దిస్ ఈజ్ ఇన్ కాంటెక్స్ట్ టు ఏంది అంటే, డైవర్స్ అనేది దేవుని ప్రణాళిక కానే కాదు. సో ఇక్కడ మాథ్యూ 19లో ఒకళ్ళు వచ్చి జీసస్కి ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తే ఓకే, అది వస్తుంది, నెక్స్ట్ వస్తుంది. సో నెక్స్ట్ టాపిక్ వస్తుంది, వన్ బిలీవర్ అదర్ అన్బిలీవర్. సో ఐ ఎక్స్ప్లెయిన్. సో బిలీవర్స్ ఓకే, ఇది అయిపోయింది. నాట్ ఎక్స్టర్నల్ బ్యూటీ, ఇది అయిపోయింది. సో ఇది నేను ఇప్పుడు ఏం ఎక్స్ప్లెయిన్ చేశా అంటే, హస్బెండ్ వైఫ్లో ఒకళ్ళు అన్బిలీవర్ ఉంటే వాళ్ళు డైవర్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే అన్బిలీవర్ స్పౌస్ అనేది
బిలీవర్ స్పౌస్తో ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి డైవర్స్ ఇవ్వకూడదు. ఓకే. సో అది పాయింట్. తర్వాత నెక్స్ట్, నో డైవర్స్ బోత్ బిలీవర్స్. ఓకే. ఇది నేను ఎగ్జాంపుల్స్ వర్స్ 10 అండ్ వర్స్ 27. నో డైవర్స్ అన్న కాంటెక్స్లో నేను ఇప్పుడు 2 పాయింట్స్ చెప్తున్నాను. టు ద మ్యారీడ్ ఐ గివ్ దిస్ కమాండ్, నాట్ ఐ బట్ ద లార్డ్, ఏ వైఫ్ మస్ట్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హర్ హస్బెండ్, బట్ ఇఫ్ షీ డస్ షీ మస్ట్ రిమైన్ అన్మ్యారీడ్ ఆర్ ఎల్స్ రీకన్సైల్ టు హర్ హస్బెండ్, అండ్ ఎ హస్బెండ్ మస్ట్ నాట్ డైవర్స్ హిస్ వైఫ్. అంటే దేవుని ప్రణాళికలో అసలు డైవర్స్ అన్న కాన్సెప్టే లేదు. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ ఏంది, ఇందాక వన్ బిలీవర్ వన్ అన్బిలీవర్ మ్యారేజ్ అన్న కాంటెక్స్ట్ చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నా అంటే బోత్ బిలీవర్స్ ఉన్నప్పుడు అసలు డైవర్స్ అన్న మాటనే రాకూడదు. అసలు ఇద్దట్లో ఒకళ్ళు అన్బిలీవర్ ఉంటే కూడా డైవర్స్ అన్న మాట బిలీవర్ సైడ్ నుండి అసలు రాకూడదు. అసలు డైవర్స్ అన్న కాన్సెప్టే దేవుని ప్రణాళిక కాదు. ఎందుకంటే మ్యారేజ్ని దేవుడు ఏ రకంగా చూస్తున్నాడు, గాడ్ ఈజ్ సీయింగ్ ఇట్ యాజ్ ఎ స్పిరిచువల్ థింగ్. దేవుడు ఏర్పాటు చేసిండు, ఇద్దరిని కలిపాడు కాబట్టి అది విడగొట్టడం అనేది దేవుని ప్రణాళికనే కాదు. అయితే ఇక్కడ జీసస్ని అడుగుతారు వీళ్ళు, ఏంటి మాథ్యూ 19లో అడిగితే అక్కడ ఏమంటాడంటే అది లెటస్ సి, అది నేను చూపిస్తాను వాక్యం. సి మాథ్యూ 19:6-8. When they asked, did Moses command them to give his wife a certificate of divorce and send her away? Jesus replied, Moses permitted you to divorce your wife because of your hearts were hard, but it was not from the beginning. అంటే నా దేవుని ప్రణాళికలో మొదటి నుండి, అంటే జెనసిస్ నుండి అసలు డైవర్స్ అన్న కాన్సెప్టే కాదు. అది మీ మొండి హృదయాల్ని బట్టి మోసెస్ చెప్పాడే తప్ప అసలు అది దేవుని ప్రణాళికనే కాదు అని చెప్తున్నాడు వెరీ క్లియర్గా. ఓకే, మీరు చూసారు కదా. లెట్ us కమ్ టు ద పాయింట్. సో పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే దేవుని ప్రణాళికలో అసలు డైవర్స్ అనేది కాన్సెప్టే కాదు. దేవుడే సెపరేట్ చేశాడు. మానవుడు ఎట్లా ఆ, ఆ, విడిచిపెడతారు అంటే హస్బెండ్ కానీ వైఫ్ కానీ అసలు ఎట్లా డైవర్స్ ఇస్తాడు, దేవుడు ఏర్పాటు చేస్తే. అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి తెలియదు, నాకు మంచి హస్బెండ్ ఇవ్వలేదు, నాకు మంచి వైఫ్ ఇవ్వలేదు కాబట్టి నేను డైవర్స్ ఇచ్చేస్తా అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసింది దేవునికి తెలియదు, నాకు మంచి పేరు ఇవ్వలేదు కాబట్టి నేను డైవర్స్ ఇచ్చి నేను ఒక మంచోడిని చేసుకుంటా అంటే దేవునికి తెలియదు నాకు తెలుసు అని చెప్తున్నట్టు దాని మీనింగ్. నేను స్క్రిప్చర్స్లో చూపించాను, లెట్ మ్యాన్ నాట్ సెపరేట్ హూమ్ గాడ్ హ్యాస్ యునైటెడ్. దేవుడు ఏర్పాటు చేస్తే మనుషులు ఎట్లా డైవర్స్ చేసుకుంటారా నాకు అర్థం కాదు అని చెప్పి అక్కడ చాలా క్లియర్గా ఉంది. ఓకే, తర్వాత వర్స్ 27 కూడా చూద్దాం మనం. 1 Corinthians 7 verse 27 కూడా నేను సమరైజ్ చేస్తాను, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఆర్ యూ ప్లెజ్డ్ టు ఏ ఉమెన్, డు నాట్ సీక్ టు బి రిలీజ్డ్, ఆర్ యూ సీ సచ్ ఎ కమిట్మెంట్, డు నాట్ లుక్ ఫర్ యువర్ వైఫ్. ఓకే, ఇది అదే కాంటెక్స్ట్, అంటే పెళ్లి చేసుకోదన్న కాంటెక్స్ట్లో చెప్పాడు. కానీ సో ఇక్కడ పాయింట్ ఏంటంటే డైవర్స్ అనేది ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ బై గాడ్. తర్వాత మళ్ళీ ఒక సిచ్యువేషన్, హస్బెండ్ అండ్ వైఫ్లో ఒకవేళ వన్ పర్సన్ అన్బిలీవర్ ఉన్నాడు అనుకోండి, ఆ అన్బిలీవర్ వదిలేయాలనుకుంటే బిలీవర్ స్పౌస్ని, మేల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు, దానికి కూడా గైడ్ లైన్ ఉంది. వర్స్ 15 చూడండి. బట్ ఇఫ్ ద అన్బిలీవర్ లీవ్స్, లెట్ ఇట్ బీ సో, ద బ్రదర్ ఆర్ సిస్టర్ ఈస్ నాట్ బౌండ్ ఇన్ సచ్ సర్కమ్స్టెన్సెస్, గాడ్ హెస్ కాల్డ్ us టు లివ్ ఇన్ పీస్. అంటే దాని అర్థం ఏంటంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్లో వైఫ్ బిలీవర్ ఉండి అన్బిలీవర్ హస్బెండ్ ఉన్నాడు అనుకోండి, అన్బిలీవర్ ఒకవేళ వైఫ్ని వదిలేయాలనుకుంటే ఆయన అన్బిలీవర్ కాబట్టి, ఆయనకు సువార్త తెలియదు కాబట్టి, దేవుని ప్రణాళిక తెలియదు కాబట్టి, మ్యారేజ్ గురించి తెలియదు కాబట్టి ఆ అన్బిలీవర్ స్పౌజ్ అనేది బిలీవర్ స్పౌజ్ని వదిలేయాలనుకుంటే ఆ సిచ్యువేషన్లో అది బిలీవర్ యొక్క తప్పు కాదు, దాన్ని ఓకే చేసి యాక్సెప్ట్ చేయండి ఆ డైవర్స్ని. ఎందుకంటే మీరు పీస్ఫుల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అని అన్నాడు. ఓకే, తర్వాత లాస్ట్ పాయింట్, తర్వాత నేను సమ్మరైజ్ చేస్తాను. విడో, విడోని కూడా పెళ్లి చేసుకోవద్దని అంటాడు. ఓకే, మీరు విడోని కూడా క్లియర్గా 8th and 9th verse 11th verse చూసి నౌ టు ద అన్మ్యారీడ్ అండ్ ద విడో ఐ సే ఇట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్ టు స్టే అన్మ్యారీడ్, బట్ ఇఫ్ దే కెనాట్ కంట్రోల్ దెమ్సెల్స్ దే షుడ్ మ్యారీ ఫర్ ఇట్ ఈస్ బెటర్ అని చెప్పి టు ద మ్యారీడ్. తర్వాత 11th verse ఏమంటున్నాడు, బట్ ఇఫ్ షీ డస్ షీ మస్ట్ రిమైన్, ఒక విడో డైవర్స్ ఇస్తే షీ షుడ్ రిమైన్ అన్మ్యారీడ్
or else reconcile to her old husband, and husband should not divorce the wife. అంటే పాయింట్ ఏంటి అంటే చూడండి, జస్ట్ ఆలోచించండి మీరు నేను చెప్పేది. ఒకవేళ ఎవరైనా డైవర్స్ ఇస్తే మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలంటే మళ్ళీ పాత హస్బెండ్ దగ్గరికే వెళ్ళిపోవాలి. అంటే చూడండి, మ్యారేజ్ని గాడ్ ఏ రకంగా స్పిరిచువల్గా చూస్తున్నాడో. ఇక్కడనే పాయింట్ మీకు అర్థం కావాలి. ఏంటి అంటే, లెట్ మీ సమ్మరైజ్ నౌ. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఐఎమ్ సమ్మరైజింగ్ నౌ ఎవ్రీథింగ్ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్. ఫస్ట్ పాయింట్, గాడ్ సీస్ మ్యారేజ్ as spiritual. Marriage as institution started in Genesis 2 itself. So God has united husband and wife. కాబట్టి హస్బెండ్ అండ్ వైఫ్ని దేవుడు ఏర్పాటు చేసింది కాబట్టి అది దేవుని ప్రణాళిక, అది స్పిరిచువల్ థింగ్. అదే ఎఫిషియన్స్ 5:32లో ఏమన్నాడంటే, మ్యారేజ్ ఈజ్ ఎ మిస్టరీ, ఇట్ ఈజ్ లైక్ సింబాలిజం టు జీసస్ మ్యారేజ్ టు ద చర్చ్. సో ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ థింగ్. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి హస్బెండ్ వైఫ్ని ఏర్పరచుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఏకపరిచినట్టు మనం దాన్ని స్పిరిచువల్గా చూడాలి. ఓకే, దెర్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి అంటే, దేవుని యొక్క ప్రణాళికలో పెళ్లి చేసుకోకుండా ఉండడం అనేది మంచిది, మేల్ అయినా ఫిమేల్ అయినా. కానీ సిలబసీ అన్న గిఫ్ట్ ఉంటేనే, సిలబసీ అన్న గిఫ్ట్ అనేది లేకపోతే మీకు టెంప్టేషన్స్ అనేది వస్తాయి. కాబట్టి కంట్రోలింగ్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీకు ఆ గిఫ్ట్ లేదు. కాబట్టి మీరు అడల్టరీ చేసేదానికన్నా మీరు పెళ్లి చేసుకొని మీరు మ్యారేజ్ బౌండరీలోనే ఉండండి అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పెళ్లి ప్యాషన్స్లో అడల్టరీ చేయకుండా ఉండాలి కాబట్టి పెళ్లి చేసుకోవడం అనేది బెటర్. సో ఫస్ట్ పెళ్లి చేసుకోకుండా ఉండడం బెటర్. సెకండ్, సిలబసీ గిఫ్ట్ అనేది లేకపోతే పెళ్లి చేసుకోవడం బెటర్, పాపం చేయకుండా. పెళ్లి చేసుకున్న తర్వాత అసలు డైవర్స్ చేసుకోకూడదు. డైవర్స్ చేస్తే దేవుని ప్రణాళికలో ఫీమేల్ ఈజ్ సీన్ యాజ్ వన్ ఫ్లెష్, వన్ బాడీ. ద మూమెంట్ డైవర్స్ అనేది అన్నప్పుడు మీరు ఒక బాడీలో నుండి పోయి ఇంకొక వ్యక్తిని చేసుకున్నప్పుడు, ఇంకొక వ్యక్తితో మీ శరీరం పంచుకున్నప్పుడు అది ప్రాస్టిట్యూషన్ కింద వస్తుంది అని చెప్తున్నాడు. అందుకే ఎవరన్నా డైవర్స్ చేస్తే అదే రకంగా మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ హస్బెండ్కి బెడ్ షేర్ చేసి బాడీలో వన్ ఫ్లెష్ లాగా ఉండిపోతుంది. కాబట్టి పెళ్లి చేసుకోకుండా విడో అదే రకంగా ఉండాలి. ఒకవేళ ఉండకపోతే మళ్ళీ పాత హస్బెండ్ దగ్గరికి రీకన్సైల్ అయి ఉండాలి. అంటే మళ్ళీ పాత హస్బెండ్ అంటే ఫస్ట్ దేవుడు ఏర్పరిచిన మ్యారేజే కదా. కానీ కొత్త వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు అనేది చాలా క్లియర్. కానీ ఇక్కడ ఏంటి అంటే, దేవునికి తెలియదు నాకు మంచి పేరు ఇవ్వలేదు కాబట్టి నేను డైవర్స్ ఇచ్చేసి ఇంకొకళ్ళని చేసుకుంటా, అంటే దేవునికి తెలియదు నాకు తెలుసు అనేది నెక్స్ట్ పాయింట్. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఒక బిలీవరు ఒక అన్బిలీవర్లో ఒకళ్ళు బిలీవర్ ఉంటే బిలీవర్ సైడ్ నుండి ఎప్పుడు డైవర్స్ ఇనిషియేషన్ చేయకూడదు, బిలీవర్ సైడ్ నుండి. ఒకవేళ అన్బిలీవర్ సైడ్ నుండి అనేది డైవర్స్ ఫోర్స్ చేస్తే అన్బిలీవర్ స్పౌస్ చేస్తున్నాడు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసి పీస్ఫుల్గా ఉండడం అనేది మంచిదే. కానీ ఆ రకంలో కూడా డైవర్స్ అయితే మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి అనేది చేసుకుంటే వీడో సేమ్ హస్బెండ్కి వెళ్ళాలి, లేకపోతే పెళ్లి చేసుకోకుండానే ఉండాలి. ఓకే, సో డైవర్స్ అనేది దేవుని ప్రణాళికనే కాదు, అది స్టార్టింగ్ నుండి సేమ్ అని చెప్పి చాలా క్లియర్గా మనం చూస్తున్నాం. సో ఇవాళ సెషన్ ఇక్కడికి అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.